నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వండర్ చెఫ్ వెడ్నెస్డేస్ లో భాగంగా మీకు ఒక డెలిషియస్ రెసిపీ చేసి చూపించడానికి నాతోనండి మా అమ్మ. సో అమ్మ, మా ప్రేక్షకులకి ఏం రెసిపీ చేసి చూపించబోతున్నాం ఈరోజు స్పెషల్? వర్షాకాలం మొదలైపోయింది కన్నా పిల్లల స్కూల్ కూడా అలాగే తీసేశారు. అందరూ రకరకాల బాక్సుల్లో బిర్యానీలని, ఫ్రైడ్ రైస్లని, పలావులని చేసి పెడుతున్నారు. కానీ వాళ్ళకి పెట్టేసాక మనం తినాలి కదా. దాని కాంబినేషన్ కోసం మనం ఇప్పుడు మిర్చి కా సలాం చూపించబోతున్నాను. వావ్, మిర్చి కా సలాం బాగుంటుందండి. మనం తినడానికి ప్లస్ ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో వాళ్ళకు కూడా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు అండి, పెద్ద పెద్ద గ్రేవీ కర్రీస్ అలా కాకుండా. అండ్ ఈ సీజన్ లో ఈ మిర్చీలు కూడా బాగా దొరుకుతాయి. రైనీ సీజన్ లో మనం మిరపకాయ బజ్జీలు ఆల్రెడీ వీడియో చూసాం కదా వర్షాకాలంలో, అది కూడా ఇక్కడ లింక్ చేస్తాను 6 types ఆఫ్ బజ్జీస్. ఆ వీడియో కూడా మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఆ మిర్చి ఇప్పుడు మిర్చి కా సలాం ఎలా ఉంటున్నాము నాకైతే ఆకలి వస్తుంది. సో అమ్మ చేస్తుంది, నేను తిని ఎలా వచ్చిందో మీ అందరికీ చెప్తాను. ఓకేనా మరి? ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకుంటున్నాం. ముందుగా దీనిలో 2 స్పూన్లు పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కొద్దిగా వేడెక్కాలి. దీనిలో 2 స్పూన్లు జీడిపప్పులు వేస్తున్నాను, కూడా కొద్దిసేపు వేడెక్కాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు సన్నగా ఇట్లా తొరుక్కున్న కొబ్బరి పలుకులు వేస్తున్నానండి. ఈ ఎండు కొబ్బరి వేసినందుకు చాలా కమ్మదనం వస్తుంది. అలాగే కేరళ అటు సైడ్ అంతా పచ్చి కొబ్బరి వేస్తారు, కానీ మన సైడ్ మనము ఎండు కొబ్బరి వేసుకుంటాం అన్నమాట. ఇందులో 1 స్పూను గసగసాలు వేస్తున్నాను. గసగసాలు మనం చేసుకునే ఏ కర్రీలో అయినా ఇలాంటి మసాలా కర్రీలో వేసుకుంటే డైజెషన్ ఈజీగా అయిపోతుంది అనమాట, మనం తిన్నది ఏదైనా సరే. దీనిలోనే 2 స్పూన్స్ నువ్వులు కూడా వేస్తున్నాను. స్టవ్ ఆపేస్తున్నానండి. దోరగా వేగితే సరిపోతుంది, ఎక్కువ కూడా మాడేట్టు నల్లగా వేయించుకోకూడదు. ఈ నువ్వులు గసగసాలు అనేవి ఆ వేడితోనే వేగిపోతాయి. మనం ఇవి చల్లారదిద్దాము, పక్కకు పెట్టుకుందాం. ఇంకా మనం అది చల్లారే లోపల ఈ చూసారా మిర్చీలు ఇలా తీసుకోవాలి మనం. అవి మిర్చి బజ్జీలు వేసే మిర్చీలు అనమాట. ఇవి డైరెక్ట్ నూనెలో వేస్తే పేలే ప్రమాదం ఉంది కాబట్టి చిన్నగా ఘాటు పెట్టుకోవాలి. ఇట్లా చిన్న ఘాటు చాలు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ప్యాన్లో నూనె వేడెక్కింది. మనం ఇంత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదండి, దీన్ని వేయించుకుందాం మనం. ఇలా మిర్చి 2 వైపులా కాలాలండి. ఒకవేళ కాలలేదనుకోండి మళ్ళీ మనం కొద్దిగా ఇట్లా తిప్పుకొని కొద్దిగా అవి కాలేట్ చూసుకోవాలన్నమాట. మనం కొద్దిగా కొన్ని వేగిపోయాయండి. అవి నేను గిన్నె ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి ఇలా. దీనిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర వేడెక్కినాక సన్నగా ఇట్లా ఒక ఉల్లిపాయను తొరుక్కున్నాను, ఇది వేస్తున్నాను అనమాట. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చిటికెడు పసుపు వేస్తున్నాను, స్పూను మిరప్పొడి వేస్తున్నాను, 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను, జీలకర్ర పొడి వేస్తున్నాను, స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను. అంతా కలిపి పెడుతున్నానండి నేను. చూసారా, 1-2 నిమిషాలు దీన్ని ఈ మసాలా మొత్తం ఉల్లిపాయలు పట్టేంత వరకు ఉంచుతాము. ముందుగా మనం వేయించి పెట్టుకుని చల్లారిపోయాయి. ఇవి మిక్సీ జార్లో వేస్తున్నాను. అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు. మనం ఇందాక మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసాం కదండి,
అది దానిలో కొద్దిగా వాటర్ వేసి ఇలా చేసుకోవాలండి. చూసారా చూసారా గరం మసాలా అన్నీ మొత్తం వేసేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తాను అనమాట. మొత్తానికి గ్రేవీకి సరిపడంత ఉప్పు వేసేస్తున్నాను ఇప్పుడు. చూసారా మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని అది వేస్తున్నానండి దీనిలో. చూసారా మొత్తం ఇలా వేసేయాలి. మొత్తం ఒకసారి కలయబెడుతున్నానండి. దీనిలో మనం కొద్దిగా చింతపండు రసం వేస్తున్నాం అనమాట. చూసారా కొద్దిగా బెల్లం, చిన్న ముక్క బెల్లం, ఇంత మంచి కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిర్చీల్ని దీనిలో వేస్తున్నాను. కొద్దిగా గట్టిగా ఉందండి, కొద్దిగా పలచగా ఉండాలి కాబట్టి ఒక 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ కలియబెట్టి మూత పెట్టేస్తానండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇట్లా నూనె బయటకు వస్తున్నది, వాసన కూడా చాలా బాగా వస్తుంది. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. మిర్చికా సలాన్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసి స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గుమ్మ గుమ్మల వాసన వచ్చింది. అండ్ పలావ్ చికెన్ సలాన్ పూరి పూరి. అయ్యో సౌండ్ ఆపోయా, నేను తినాలి. వేడిగా ఉందండి. సూపర్ అమ్మా, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయి. చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఏది ఎక్కువ తక్కువ అవ్వలేదు. సౌండ్స్కి ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఎన్నిసార్లు నేను షార్ట్ రిపీట్ చేయలేను. ఇవన్నీ వీడియో వాళ్ళ ప్రాబ్లమ్స్. అని వీడియో అంటే వంటలు చేసి ఇంట్లో చేసి వంటలు అప్లోడ్ చేస్తాను చాలా మంది అనుకుంటారు. కాదు, దీని వెనక చాలా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ చూడకుండా టేస్ట్. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. సౌండ్ ఆపడం ఫస్ట్ డైలాగ్స్ కంప్లీట్ చేస్తాను, తర్వాత నేను కంప్లీట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మిర్చికా సలాడ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కామెంట్స్ ఎలా వచ్చిందో మెన్షన్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. గసగసాల కంపదనం, నువ్వుల కంపదనం, అసలు అక్కడక్కడ కారం కారంగా పులుపులుగా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంకా మిర్చి తినేసి నేను కంప్లీట్ చేస్తానులేండి. మీరు కానీ ఢిల్లీ కిచెన్లో మంచి మంచి రెసిపీస్ ఇవన్నీ ట్రై చేయండి. అండ్ ఇంకొక డెలిషియస్ రెసిపీతో వచ్చే వారం మళ్ళీ కలుస్తాం. సో అంతవరకు సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మేము 15 రోజులు గ్యాప్ తీసుకున్నాం కదా, మర్చిపోయామని. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా కొట్టండి. ఎందుకంటే మేము మా కొత్త వీడియో అప్లోడ్ చేస్తాం, మీకు ముందుగా తెలుస్తుంది. సో బ్రేక్ తర్వాత వీఆర్ రెడీ ఫర్ అనదర్ ఎపిసోడ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.